హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే నిన్న వీకెండ్ కదా, అలా ఐకియాకి వెళ్ళాము. ఐకియాలో మా బాబు అల్లరి, అసలు ఏం జరిగింది, ఏం చేశాము అని మీరు కూడా చూడాలనుకుంటే నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను, చూసేయండి. ఐకియా లోపలికి ఎంటర్ కాగానే మా అద్దరి కన్ను ఆ సోఫా పైన పడింది. ఇంకా దాన్ని వదిలి అసలు రావట్లేదు. ఆ సోఫా చాలా సాఫ్ట్గా ఉంది, అందుకే తనకు బాగా నచ్చింది. దాంట్లోనే కాసేపు ఆడుకున్నాడు. నెక్స్ట్ ఈ బేబీ మినీ చైర్ అయితే కనిపించింది. ఇది చైర్ అయితే చాలా బాగుంది గాయస్, పిల్లలకి మంచిగా యూజ్ అవుతుంది. వాళ్ళు మంచిగా కూర్చొని డ్రాయింగ్ చేసుకోవడానికి, ఏదైనా క్రాఫ్ట్స్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఈ కప్స్ అండ్ ప్లేట్స్, స్పూన్స్, ఈ సెట్ ఆఫ్ 6 అన్నమాట. జస్ట్ 99 రూపీసే. ప్రైస్ చాలా అఫోర్డబుల్ అనిపించింది గాయస్. నెక్స్ట్ అక్కడ ఈ బియర్ కనిపించింది. ఆద్రికి తీసుకుందామని అనుకున్నాం, కానీ తను దాన్ని చూసి చాలా భయపడుతున్నాడు. చూడండి ఎలా భయపడుతున్నాడో. అయితే ఎందుకు అలా అన్ని టాయ్స్కి ఇలానే భయపడతాడా అని వేరేది కూడా చూపించాము. ఈ వైట్ కలర్ది చూసి అంతగా ఏం రియాక్ట్ అవ్వలేదు. అయితే నెక్స్ట్ ఏం చేసాం, మళ్ళీ ఆ బ్రౌన్ బియర్ చూపించాం. మళ్ళీ దాన్ని చూసి సేమ్ అలానే రియాక్ట్ అవ్వాడు. మేబీ దాని కలర్ వల్ల అనుకుంటా. గాయస్ నెక్స్ట్ అయితే ఇది మొత్తం ఫ్లవర్ వాసెస్ అండ్ మనకి గ్లాసెస్ సెక్షన్ ఇది కంప్లీట్గా. నెక్స్ట్ ఇక్కడ అన్ని ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ మొత్తం మనకి హోమ్ డెకరేషన్కి బాగా యూజ్ అవుతాయి ఇవి అన్నీ. ఫ్లవర్స్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గాయస్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి ఇవన్నీ మిర్రర్స్ కంపేర్గానే హెయిర్ సెట్ చేసుకుంటారు గాయస్. నెక్స్ట్ మనకి ఇదైతే లివింగ్ రూమ్ ఐడియా అన్నమాట. నెక్స్ట్ ఇది బెడ్రూమ్. అటాచ్డ్ విత్ వార్డ్రోబ్ అండ్ వాష్రూమ్స్, హాల్ కంప్లీట్గా ఇక్కడ మనకైతే చూపించారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ టీవీ పెట్టుకోవడానికి మనకి టేబుల్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఇదైతే మనకి కిచెన్ ఐడియా అన్నమాట. మనకి దీంట్లో మనకి నచ్చిన కిచెన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన ఇంట్లో జస్ట్ 14 డేస్లోనే ఇన్స్టాల్ చేస్తారంట. ఇది వచ్చేసి మనకి ఇంకొక లివింగ్ రూమ్ ఐడియా అన్నమాట. గైస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. మనకి ఇంట్లో బాల్కనీలో మంచి ప్లేస్ ఉంటే ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్. నెక్స్ట్ ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్గా సోఫాస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆద్రికి అయితే చాలా విసిగిస్తున్నాడు. అసలు మేము ఇంకా హాఫ్ ఆఫ్ ద ఐకియా కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఎగ్జిట్ ఉంటే బయటకు వచ్చాము. ఇలా మీరు కూడా మీ పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఇలానే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇది గాయస్ మా వీకెండ్ డే అవుట్ విత్ ఆద్రికి ఇన్ ఐకియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.